తెలుగు కవిత్వానికి అందమైన రెక్కలు తొడిగి భావకవితా వినీల ఆకాశంలో విహరింపచేసిన మహనీయుడు ఆయన. అక్షరాలతో అమృతాన్ని కురిపించిన, విరహవేదనతో కన్నీటిని ప్రవహింపజేసిన అది ఆయనకే చెల్లింది. ఆయనే ఆధునిక తెలుగు సాహిత్య సౌరభం, మన దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రిగారు. నేటి మన వీడియోలో ఈ అక్షరశిల్పి జీవిత విశేషాలను తెలుసుకుందాం. కృష్ణశాస్త్రిగారు 1897 నవంబర్ 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని చంద్రపాలెం గ్రామంలో ఒక పండిత కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి తమ్మన్న శాస్త్రిగారు కూడా గొప్ప విద్వాంసులు. బాల్యం నుంచే సాహిత్య వాతావరణంలో పెరగడం వల్ల ఆయనలో కవితాశక్తి చిన్నప్పుడే మొగ్గతొడిగింది. పిఠాపురం హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన కృష్ణశాస్త్రిగారు విజయనగరంలో డిగ్రీ పట్టా పొందారు. ఆయన గురువులైన రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి ప్రభావం ఆయనపై చాలా ఎక్కువగా ఉండేది. చదువు పూర్తయ్యాక కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియోలో ప్రయోక్తగా చేరి ఎన్నో అద్భుతమైన రేడియో నాటకాలు మరియు రూపకాలను అందించారు. కృష్ణశాస్త్రిగారి కలంనుంచి జాలువారిన కృష్ణపక్షం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. విరహం, ప్రకృతి ఆరాధన, ఆత్మాశ్రయ రీతి ఆయన కవిత్వంలో ప్రధానాంశాలు. ఆయన రచనల్లో ముఖ్యమైనవి కృష్ణపక్షం, భావకవిత్వానికి నిలువుటద్దం; ఊర్వశి, ప్రణయ కవితా కావ్యం; ప్రవాసం, విరహవేదనకు అక్షరరూపం. ఆయన కవిత్వంలోని సౌకుమార్యం చూసి విమర్శకులు ఆయన్ని ఆంధ్రా షెల్లీ అని కొనియాడారు. కవిత్వం మాత్రమే కాదు, తెలుగు సినిమా పాట స్థాయిని పెంచిన ఘనత కూడా ఆయనదే. 1951లో వచ్చిన మల్లీశ్వరి సినిమాతో ఆయన సినీ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ఆకాశవీధిలో హాయిగా, సడిసేయకో గాలి, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై వంటి పాటలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన పాటల్లో తెలుగుతనం, భావుకత ఉట్టిపడేవి. సాహిత్యానికి ఆయన చేసిన సేవలకుగాను ఎన్నో గౌరవాలు ఆయన్ని వరించాయి. 1976లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం, 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ బిరుదు. దురదృష్టవశాత్తు ఒక ఆపరేషన్ కారణంగా ఆయన తన గొంతును కోల్పోయారు. కాని ఆయన కలం మాత్రం మూగబోలేదు. చివరి శ్వాస వరకు తన అక్షరాలతో తెలుగువారిని అలరించిన కృష్ణశాస్త్రిగారు 1980 ఫిబ్రవరి 24న భౌతికంగా మనల్ని విడిచి వెళ్లారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన పాటలు, కవితలు తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.